ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఒకసారి ఛానల్లో షార్ట్ సెక్షన్లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వెరిఫై చేయండి. తర్వాత నేను చెప్పే విధానం మీకు నచ్చితే మీ ప్రిపరేషన్కి ఈ ఛానల్ హెల్ప్ అవుద్దని మీరు భావిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ద రేషియో ఆఫ్ A to B x:12 అండ్ B to C 4:5, A to C 5:3, దెన్ ఫైండ్ x:y. ఈ సమ్ చేయడం ద్వారా మీకు రేషియో అండ్ ప్రపోర్షన్ మీద కొంచెం గ్రిప్ వస్తుంది. A to B ఎంత? x 12, B to C 4y. నాకు ABC రేషియో కావాలి. ఇక్కడ B వాల్యూస్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 4 ఉంది. నేను దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 4 మూల 12, 3 ఇంటూ y 3y. ఇప్పుడు ఏ వాల్యూ x, B వాల్యూ ఇక్కడ 12, ఇక్కడ 12, C వాల్యూ ఇదిగో 3y. A to C రేషియో ఇచ్చాడు 5:3 అని, అంటే 5/3 ఈక్వల్ టు A to C x/3y. 3లో ఒకసారి క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, అడిగింది x/y కాబట్టి 5:1 ఫస్ట్ ఆప్షన్. మీకు నేను చెప్పే విధానం నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ 12 girls లీవ్ ద గ్రూప్. ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఈస్ 2:1. చూడండి, బాయ్స్ టు గర్ల్స్ ఎంత? 2:1. ఎప్పుడు? 12 మంది అమ్మాయిలు వెళ్ళిపోయాక. ఆఫ్టర్ దిస్ 30 బాయ్స్ లీవ్ ద గ్రూప్, దెన్ ద రేషియో ఆఫ్ గర్ల్స్ టు బాయ్స్ బికమ్స్ 3:1. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ మీరు బాయ్స్ టు గర్ల్స్ ఇచ్చారు, తర్వాత ఎగ్జామినర్ గర్ల్స్ టు బాయ్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మీరు బాయ్స్ టు గర్ల్స్ రాయాలి, అంటే 1:3. కొంచెం పరిశీలించండి, బాయ్స్ వెళ్ళిపోయారంట, అంటే గర్ల్స్ సేమ్గా ఉండాలి కదా. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. మళ్ళీ మనం దీన్ని 3తో మల్టిప్లై చేద్దాం. 3 రోళ్ళు 6, 1 3 3. ఇప్పుడు బాయ్స్ టు గర్ల్స్ రేషియో ఏమైంది? ఇనిషియల్గా 6:3, తర్వాత ఏమైంది? 1:3కి వచ్చింది. ఎందుకని? ఇదిగో ఈ 30 మంది అబ్బాయిలు వెళ్ళిపోయాక. అంటే 6 - 1, 5 పార్ట్స్ 30 అయితే ఒక పార్ట్ ఎంత అవుతుంది? 5 6 30 కాబట్టి 6 అవుతుంది. మనల్ని అడిగింది ఇనిషియల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ గర్ల్స్. ఇనిషియల్గా బాయ్స్ ఎంతమంది? 6, 6 6 36. గర్ల్స్ ఎంతమంది? 6 మూల 18. కానీ అడిగింది ఇనిషియల్ కాబట్టి స్టార్టింగ్లో 12 మంది అమ్మాయిలు వెళ్ళిపోయారు. ఆ 12 మంది కూడా మీరు కలపాలి. అప్పుడు 36 30. ఫోర్త్ ఆప్షన్. మీకు అర్థమైంది కదా. కొంచెం స్టాండర్డ్ మోడల్ ఎక్కువ ఈ ప్రశ్నలో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రశ్న ఇవ్వడానికి ఒక బలమైన కారణం ఉంది, అదేంటో చెప్తాను చూడండి. ఇలా చూడంగానే చాలామంది XY వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తారు, చేయొచ్చు. అలా కాకుండా ఆప్షన్స్లో పెద్ద నెంబర్లు ఉంటే 25, 23, 22, 11, 21 ఇలా ఉంటే మీరు సబ్స్టిట్యూట్ చేస్తే టైం అయిపోతుంది. నేనేమంటానంటే ఇలా ఏదైనా ఒక ఈక్వేషన్ కనబడితే వెంటనే చేయకుండా ఒక సెకండ్ ఆగి అబ్జర్వ్ చేయండి, అది ఏ రూపంలో ఉంది అని. నేను రాసేది ఒకసారి చూడండి. x², ఈ 25y²ని 5y², ఈ 10xy కాస్త ఇటు వస్తే -2 × 5xy అని రాయొచ్చు కదా, =0 అని రాయొచ్చు కదా. మళ్ళీ ఇంకో స్టెప్లో x² + y² -2x 5y = 0 కదా. అంటే ఇది ఎలా ఉంది? a² + b² -2ab అంటే a - b² x - 5y x - 5y². దీన్ని బట్టి x = 5y. అడిగింది x/y కాబట్టి 5/1 ఫస్ట్ ఆప్షన్. మీరు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎప్పుడంటే ఇలా చిన్నగా ఉంటే డైరెక్ట్గా చేయొచ్చు. నేను ఈ మెథడ్ చెప్పడానికి కారణం ఏంటంటే ఒకవేళ ఆప్షన్స్లో వాల్యూస్ పెద్దగా ఉంటే కొంచెం ప్రాసెస్ కూడా చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ది, ఏ సన్ ఈజ్ 24 years యంగర్ దెన్ హిస్ ఫాదర్. ఇదిగో ఫాదరు, సన్ను. ఫాదర్ ఏజ్ x అయితే సన్ ఏజ్ x - 24. అండ్ ఇన్ 2 years హీ విల్ బీ హాఫ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ హిస్ ఫాదర్. 2 సంవత్సరాల తర్వాత అంట
ఇదిగో ఫాదర్ ఏజు, తర్వాత సన్ ఏజ్ కూడా 2 సంవత్సరాల తర్వాత. అప్పుడు హీ అంటే ఇక్కడ ఎవరండి? సన్ ఏజ్ ఏమవుతుంది? 2 సంవత్సరాల తర్వాత ఫాదర్ ఏజ్లో సగం అవుతుంది. మీకు అర్థమవుతుందా? అందుకే ఇలా పెట్టా. ఇలా రాయొచ్చు మీరు. లేదనుకుంటే ఇక్కడ హాఫ్ ఏజ్. ఇప్పుడు ఇంకొకసారి వెరిఫై చేయండి. 2 years హీ విల్ బీ, సన్ ఏజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఫాదర్ ఏజ్. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 24లోంచి 2 తెస్తే 22, ఎక్స్ మైనస్ 22, ఈ 2 ఇటు మల్టిప్లై అవుతుంది కదా, దీన్ని 2x మైనస్ 44, ఇది ఎక్స్ ప్లస్ 2. ఇంకా స్టెప్పులు రాయకూడదు, డైరెక్ట్గా వేసేయడమే. 2xలోంచి ఎక్స్ తెస్తే ఎక్స్ ఈక్వల్ టు 44 ఇటు వస్తే 46. అడిగింది ఫాదర్ ఏజ్ కదండి, అంటే ఎక్స్ వాల్యూ 46. 4th ఆప్షన్. వీలైనంత వరకు ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టెప్లు వేయండి. ఇంకొకసారి మళ్ళీ చేసేటప్పుడు డైరెక్ట్గా సింగిల్ షాట్లో కొట్టేసేయండి. రజనీ కెన్ డూ 25% లెస్ వర్క్ దెన్ మోహను రజనీ. చూడండి, మోహన్ది నేను 100 అనుకుంటే మన రజనీది 25% లెస్ అంట. 100లోంచి 20 తెస్తే ఇదిగో 75. పాతిక ఎక్కంలో ఇది 4 సార్లు, ఇది 3 సార్లు. మళ్ళీ మోహన్ కెన్ డూ 20% మోర్ వర్క్ దెన్ రిజ్వాన్. మళ్ళీ ఇక్కడ మోహన్ ఉన్నాడు, ఈసారి రిజ్వాన్ ఉన్నాడంట. రిజ్వాన్ 100 అనుకుంటే మోహన్ 20% మోర్ అంట, అంటే 120 అవుతుంది కదండి. ఇగో 0 0 క్యాన్సిల్. 2 ఎక్కంలో ఇది 6 సార్లు, 5 సార్లు. ఇప్పుడు ఇక్కడ కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏంటో చూడండి. మోహన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ రెండింటిని మనం ఈక్వల్ చేస్తే సరిపోతుంది. నేను దీన్ని 3తో మల్టిప్లై చేస్తా. 4 మూల 12, 3 మూల 9. నేను దీన్ని 2తో మల్టిప్లై చేస్తా. 6 రోజుల 12, 5 రోజుల 10. ఇప్పుడు చూడండి, మోహన్, రజనీ, రియాజ్. మోహన్ ఏజ్ ఎంత? 12, రజనీ ఏజ్ 9, రిజ్వాన్ 10. అడిగింది అట్ ది ఎండ్ ఆఫ్ ది కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ వాట్ విల్ బి ద మోహన్ షేర్ అవుట్ ఆఫ్ ది టోటల్ 930. చూసుకోండి, 930 ఉందంట మోహన్ది. మోహన్ అంటే 12 బై టోటల్ 12 + 9 + 10 ఎంత? 31. వెంటనే క్యాలిక్యులేట్ చేయకుండా ఆప్షన్స్ చూడాలి. అన్నిట్లోనూ చివరిన 0 ఉంది, అంటే ఈ 0 మిగిలిపోతుంది. 31 మూల 93, 12 మూల 36. సెకండ్ ఆప్షన్. ఒక సెకండ్ అయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.